మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి. రేపు సెప్టెంబర్ 27 శనివారం నవరాత్రుల్లో 6వ రోజు. ఈరోజు ఇంద్రకైలాద్రిపై అమ్మవారు ఏ అలంకారంలో దర్శనం ఇస్తారు, అమ్మవారికి ఏ నైవేద్యం పెట్టాలి, ఏ రంగు చీర ధరింపచేయాలి, ఏ మంత్రం జపించాలి అనే విషయాలను ఈరోజు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాము. ఫ్రెండ్స్, ఈ వీడియోని స్కిప్ చేయకుండా చూడండి, అప్పుడే మేము చెప్పేది మీకు అర్థమవుతుంది. విషయంలోనికి వెళ్లే ముందు కామెంట్ బాక్సులో ఓం శ్రీ త్రిపుర సుందరీ దేవియే నమః అని కామెంట్ చేయటం మాత్రం మర్చిపోవద్దు. శరన్నవరాత్రి మహోత్సవాలలో భాగంగా రేపు అమ్మవారిని శ్రీ లలిత త్రిపుర సుందరీ దేవిగా అలంకరణ చేస్తారు. త్రిమూర్తుల కన్నా పూర్వం నుంచే ఈమె ఉన్నది కాబట్టి ఈమెను త్రిపుర సుందరి అని పిలుస్తూ ఉంటారు. ఈ దేవియే శ్రీచక్ర అధిష్టాన శక్తిగా, పంచదశాక్షరి మహామంత్రాది దేవతగా తనను కొలిచే భక్తుల్ని, ఉపాసకుల్ని అనుగ్రహిస్తుంది. లక్ష్మీదేవి, సరస్వతీదేవి ఇరువైపులా వింజామరాలతో సేవిస్తూ ఉండగా చిరు మందహాసంతో భక్తి పారవస్యాన్ని చెందే చెరుకు గడను చేతిలో పట్టుకుని శివుని వక్షస్థలంపై కూర్చుని దేవి దర్శనమిస్తుంది. ఈమెను పూజించిన వారికి దారిద్ర్య దుఃఖాలను తొలగించి సకల అష్టైశ్వర్యాలను సిద్ధింపజేస్తుంది. ఈమెను ముఖ్యంగా ఈరోజు కుంకుమతో పూజించాలి. అంటే కుంకుమతో అష్టోత్తరం కానీ కుంకుమార్చన కానీ తప్పకుండా ఈరోజు చేయాలి. ఇలా ఎవరైతే చేస్తారో ఆ సుహాసినీలకు తల్లి మాంగళ్య సౌభాగ్యాన్ని ప్రసాదిస్తుంది. ఈరోజు తప్పకుండా లలిత అష్టోత్తరాన్ని కానీ లేకపోతే లలిత సహస్రనామాలను కానీ చదువుకోవాలి. లేదా ఈ మంత్రాన్ని 108 సార్లు చదువుకోవాలి. ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః. ఇక శ్రీ లలిత త్రిపుర సుందరీ దేవికి నైవేద్యంగా మనం ఏం సమర్పిస్తామంటే రవ్వ కేసరి అంటే గోధుమ రవ్వతో చేసిన హల్వాను కానీ, అలానే పాయసాన్ని అంటే బెల్లంతో చేసిన పరమాన్నాన్ని, పులిహోర కూడా ఈరోజు నైవేద్యంగా సమర్పిస్తారు. రవ్వ కేసరి అనగానే చాలామంది బొంబాయి రవ్వను తీసుకుని చక్కగా పంచదార వేసి చేస్తారు. కానీ అది అమ్మవారికి ఏ రకంగా కూడా నైవేద్యంగా పనికిరాదు. అమ్మవారికి ఎప్పుడు బెల్లంతో పెద్ద పూస ఉన్న గోధుమ రవ్వతో ప్రసాదాన్ని చేసి సమర్పించాలి. ఇక ఈరోజు ఈమెకు ఏ రంగు గల చీరను ధరింపచేయాలి అంటే అమ్మకు కుంకుమ రంగు అంటే మంచి ఎరుపు రంగు గల చీరను అమ్మవారికి ధరింపచేయాలి. కుంకుమ ఏ రంగులో ఉంటుందో ఆ రంగు చీరను మనం ధరింపచేయాలి. అమ్మకు ఎరుపు రంగు అంటే చాలా ఇష్టం. అలాగే ఎర్ర మందార పూలతో అమ్మను అర్చించాలి. ఈరోజు తప్పకుండా చదువుకోవలసిన మంత్రాలు లలిత సహస్రనామాలు, లలిత అష్టోత్తరము. అలాగే ఈరోజు 7 సంవత్సరాల బాలికను చండిగా భావించి పూజిస్తే ఆగిపోయిన డబ్బు తిరిగి రావటం, కొత్త ఆదాయ మార్గాలు ఏర్పడటం వంటి ఐశ్వర్య ఫలాలు కలుగుతాయని నమ్మకం. అలాగే ఈరోజు ఒక ముత్తైదువుకు అయినా సరే తాంబూలం ఇస్తే మంచిది. అమ్మవారు ఎర్రని వస్త్రం ధరించి ఉంటుంది కాబట్టి ముత్తైదువులకు ఎరుపు లేదా ఆకుపచ్చ రంగు జాకెట్ ముక్కలు, వస్త్రాలు దానం చేయటం మంచిది. ఇలా ఈ రోజున అమ్మవారిని పూజించడం వల్ల అదృష్టం, ఐశ్వర్యం కలుగుతాయని భక్తుల ప్రగాఢ విశ్వాసం. లలితాదేవి అవతారానికి ముఖ్య కారణం భండాసురుడి సంహారం. ఈ కథ గురించి లలిత సహస్రనామంలో భండాసుర వధోద్యోక్త శక్తిసేన సమన్విత అనే నామంలో వర్ణించబడింది. త్రిపుర సుందరి లేదా మహా త్రిపుర సుందరి దశ మహావిద్యలలో ఒక స్వరూపం. సాక్షాత్ ఆదిపరాశక్తి, ముల్లోకాలకు సుందరి కావున త్రిపుర సుందరి అంటారు. 16 ఏళ్ల వయసు గల 16 వివిధ కోరికలు కలది కావున షోడశి అని పిలుస్తారు. త్రిపుర అనగా ముల్లోకములు, సుందరి అనగా అందమైనది కావున త్రిపుర సుందరి అంటే ముల్లోకములను పాలించే సుందరి అని అర్థం. లలిత అనగా ఆటలు ఆడునది అని అర్థం. సృష్టి, స్థితి మరియు లయలు దేవి యొక్క ఆటలు. అమ్మవారి నామాలను నిత్యం స్మరించుకునే వారి ఇంట సమస్తమైన శుభాలు జరుగుతాయి. పరమేశ్వరుడు హిమాలయాలలో తపస్సు చేస్తూ ఉండగా పర్వతరాజైన హిమవంతుడు తన పుత్రిక అయిన పార్వతిని అతని సేవకై వినియోగించాడు. అలా పార్వతి పరమేశ్వరుని సేవిస్తూ ఉండగా దేవతల కోరికపై మన్మధుడు అక్కడికి వచ్చాడు. చెట్టు చాటు నుండి శివునిపై పుష్పబాణం ప్రయోగించాడు. తపస్సమాధిలో ఉన్న శివుడు తన మనసులో కలిగిన కలవరపాటునకు చింతించి అందుకు గల కారణం కోసం నలుదిక్కులా పరిశీలించాడు. మన్మధుడు కనిపించాడు. కోపంతో శివుడు 3వ కన్ను తెరచి ఆ కంటి మంటలలో మన్మధుణ్ణి మసి చేశాడు. కొంత
కొంతకాలం తర్వాత గణపతి ఆ బూడిదను 2 చేతులతో ప్రోగు చేస్తూ ఉండగా ఆ బూడిద నుండి భయంకరాకారంతో రాక్షసుడు ఒకడు ఉద్భవించాడు. అతడే భండాసురుడు. ఇతడు పెరిగి పెద్దవాడై ఘోరమైన తపస్సు చేసి పురుషుల వల్ల తనకు మరణం లేకుండా వరం సంపాదించుకున్నాడు. వరబల గర్వితుడై భండాసురుడు దేవతా వర్గంపై దండెత్తి దేవతలను, మునులను, సాధువులను పీడించటం ప్రారంభించాడు. దేవతలు భండాసురుణ్ణి దురాగతాలకు తట్టుకోలేకపోయారు. తమ బాధలన్నీ కూడా బ్రహ్మదేవుడికి నివేదించుకున్నారు. దేవతలందరి పక్షాన బ్రహ్మదేవుడు విష్ణుమూర్తి వద్దకు వచ్చి ప్రార్థించగా ఒక మహాశక్తి వల్ల తప్ప భండాసురుడు మరణించడని విష్ణువు వివరించాడు. అప్పుడు దేవతలందరూ బ్రహ్మ, విష్ణువులతో కలిసి ఒక యాగం ప్రారంభించారు. ఆ యజ్ఞకుండంలో విష్ణువు తన సుదర్శన చక్రంలోని శక్తిని, బ్రహ్మ తన కమండలంలోని శక్తిని, శివుడు త్రిశూలంలోని శక్తిని, ఇంద్రుడు వజ్రాయుధంలోని శక్తిని సమర్పించారు. అలా యాగం ప్రారంభించి దేవతల కష్టాలు తీర్చవలసిందిగా పరాశక్తిని మరీ మరీ ప్రార్థించారు. బ్రహ్మ, విష్ణువుల ఆధ్వర్యంలో జరిగిన యాగము, ఆ యాగములో దేవతలు చేసిన త్యాగము జగన్మాతను సంతృప్తిపరచగా ఆ యజ్ఞ వేదిక నుండి ఆమె ఆవిర్భవించింది. ఆమె శిరస్సుపై రత్న ఖచ్చితమైన సువర్ణ కిరీటం, ఆపై అర్ధచంద్రుడు ప్రకాశించసాగారు. ఆమె 4 చేతులలో పాశము, అంకుశము, చెరకు, విల్లు, 5 పుష్పబాణాలు ధరించింది. అలా మంగళాకారంలో దర్శనమిచ్చిన లలితాదేవిని చూసి బ్రహ్మాది దేవతలు అనేక విధాలుగా స్తోత్రాలు చేశారు. వారి భక్తి భావాన్ని చూసి ఆమె ముచ్చటపడింది. భండాసురుణ్ణి చంపగలనని దేవతలకు ఆమె అభయమిచ్చింది. కొన్నాళ్లకు ఆ పరాశక్తి చతురంగ బలాలతో బయలుదేరింది. భండాసుర సంహారార్థమై బయలుదేరిన ఆమెను ఇరువైపులా వరాహీదేవి, శ్యామలాదేవి అనుసరించారు. పరిచారికలుగా తల్లి వెంట నిలిచారు. సైన్యంగా తన పైకి యుద్ధానికి వస్తున్న పరాశక్తిని చూసి భండాసురుడు భయంకరమైన తన సేన వాహినిని ఆమె పైకి పంపాడు. యుద్ధం ప్రారంభమయ్యింది. దేవి పంపిన సేనలు బండుని సేవలను సర్వనాశనం చేశాయి. అప్పుడు భండాసురుడు తన 30 మంది పుత్రులను దేవీ సైన్యం పైకి పంపాడు. అంతట పరాశక్తి తన కనుబొమ్మల మధ్యభాగం నుండి బాలదేవతను సృష్టించింది. భండాసురుడి పుత్రులను సంహరింపమని ఆజ్ఞాపించింది. పరాశక్తి ఆజ్ఞ మేరకు బాలాదేవత భండాసురుని పుత్రులందరినీ కూడా సంహరించింది. తన పుత్రులందరూ మరణించటం చూసి భండాసురుడు తన 2 భుజాల నుండి 2 రాక్షసులను సృష్టించాడు. ఒకడు విశుక్రుడు, వేరే ఒకడు విషంగుడు. వారిద్దరినీ జగన్మాత పైకి పురిగొల్పాడు. లలితాదేవి తన పరిచారికలైన వారాహి, శ్యామలా దేవతలను ఆజ్ఞాపించింది. జగన్మాత ఆజ్ఞానుసారం వారాహి దేవత విశుక్రుణ్ణి తుదముట్టించగా శ్యామలాదేవి విషంగుణ్ణి సంహరించింది. తన సైన్యము, తన పుత్రులు, తాను సృష్టించిన శక్తులు అన్నీ సర్వనాశనం కాగా భండాసురుడు దిక్కుతోచని వాడయ్యాడు. దేవి ప్రయోగించే శస్త్ర అస్త్రాల బారి నుండి తన్ను తాను రక్షించుకోవడానికి ఒక విఘ్న యంత్రాన్ని ప్రయోగించాడు. సంగతి తెలిసిన జగన్మాత మహా కామేశ్వరుని వంక చూసింది. ఆ చూపులలో నుండి గణపతి ఆవిర్భవించాడు. తల్లి ఆజ్ఞ మేరకు గణపతి భండాసురుని యొక్క విఘ్న యంత్రాన్ని తునాతునకలు చేశాడు. ఆ పిమ్మట పరాశక్తి మహాపాశుపత్రాస్త్రాన్ని ప్రయోగించి భండాసురుని నగరమైన శూన్యక పట్టణాన్ని దగ్ధం చేసింది. ఆ వెంటనే కామేశ్వరాస్త్ర ప్రయోగంతో భండాసురుని నేల కూల్చింది. భండాసుర సంహారంతో దేవతలు ఆనందించారు. రాజరాజేశ్వరిగా, లలితా పరమేశ్వరిగా, భువనేశ్వరిగా, పరాశక్తిగా ఆ అమ్మను స్తుతించారు. ఈ రీతిగానే ఎల్లకాలము తమ్ము కాపాడవలసిందిగా తల్లిని వేడుకున్నారు. వాత్సల్యామృత వర్షిణి అయిన పరాశక్తి అలాగే అని వారికి అభయప్రదానం చేసి అంతర్ధానమైంది. దేవతలందరూ సుఖ సంతోషాలతో కాలం గడిపారు. అమెజాన్లో బెస్ట్ డిస్కౌంట్స్ కోసం వీడియో డిస్క్రిప్షన్లో లింకు ఉంది, చూడండి. అలాగే మా టెలిగ్రామ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.